యూకేజీ చదివాను. ఓహ్, ఎల్కేజీ యూకేజీ చదివావు. యా. గుడ్ బాయ్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నా. జాబా? ఏయ్, చదివింది యూకేజీ వరకు, ఏం జాబ్ చేస్తున్నావు? ట్యూషన్ టీచర్. ట్యూషన్ టీచర్. ఏయ్, చదివింది యూకేజీ వరకు, ట్యూషన్ వరకు చెప్తున్నావు? నర్సరీ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్. నర్సరీ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నావా? ఏయ్, గుడ్ బాయ్. సరే రైట్. ఇప్పుడు ఇక్కడున్న పిల్లలందరి కోసం కొన్ని ఆల్ఫాబెట్స్ అర్థం చెప్తావా? ఓకే. గుడ్. ఏ ఫర్ వాట్? యాపిల్. వెరీ గుడ్. బి ఫర్ బ్లూటూత్. బ్లూటూత్. ఏయ్, సి ఫర్ చాటింగ్. డి ఫర్ డౌన్లోడ్. ఈ ఫర్ ఈమెయిల్. ఏంటివంతా? ఫోన్ బుక్. ఫోన్ బుక్. ఏయ్, పిల్లలకి ఇవే చెప్తుంటావా? ఎస్. పిల్లలు మొబైల్ ఎలా వాడాలో నేనే నేర్పిస్తుంటాను. అవునా? 5 years బిలో 5 years బిలో పిల్లలు మొబైల్ అందరు వాడుతున్నారు. వాళ్ళందరూ టీచర్ నేనే. వాళ్ళందరూ టీచర్ నువ్వేనా? ఏయ్, ఓకే ఓకే రైట్. ఎఫ్ ఫర్ ఫేస్బుక్. జీ ఫర్ గూగుల్. ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్. హెచ్ అంటే హైడో. ఇలా ప్రతిదాన్ని కూడా చెప్తావా? జే జావా. ఇవన్నీ కూడా చెప్తావా? ఏయ్, సరే సరే ఓకే చోటు. మీ ఫ్యామిలీ గురించి చెప్పు. ఏం చెప్పాలి? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 11 members ఉంటారు. 11 మెంబర్స్ ఉంటారు. ఏయ్, ఓకే 11 మెంబర్స్ ఉంటారు అన్నావు కదా మీ ఇంట్లో. యా. 11 మెంబర్స్. మీ డాడీ పేరేంటి? యాద్గిరి. ఓ నైస్ నేమ్, యాద్గిరి గారు. ఏయ్, ఎక్కడ ఉంటారు? దోన్గిరి. యాద్గిరి సార్ భువనగిరిలో ఉంటారు. ఏయ్, ఏం చేస్తుంటారు? దాదాగిరి. మీ డాడీ దాదానా? ఏయ్, నువ్వేం చేస్తుంటావు? చెంచాగిరి. అందరు రౌడీలు ఎవరు చదువుకోలే? నేను చెప్పినగా చదువుకున్నాను. నువ్వు కాకుండా మీ ఫ్యామిలీలో ఇంకెవరు చదువుకోలేదా? జాబ్ చేస్తున్నారు. ఎవరు? నా అన్నయ్య ఏం జాబ్ చేస్తున్నారు? ఇంజనీర్. ఇంజనీర్ అంటే ఏం చేస్తుంటాడు? ఇంజన్లో నీళ్ళు వస్తుంటాడు. ఇంజన్లో నీళ్ళు వస్తే? కార్ మెకానిక్ షెడ్ ఉంది. ఓహో, కార్ మెకానిక్ షెడ్ ఉంది కాబట్టి ఇంజనీర్. యా. ఓకే రైట్. అండ్ నెక్స్ట్? నా తమ్ముడు. మీ తమ్ముడు ఏం చేస్తుంటారు? పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ అంటే ఏం చేస్తుంటాడు? పాలల్లో టెక్నిక్గా నీళ్ళు కలుపుతుంటాడు. పాలల్లో టెక్నిక్గా నీళ్ళు కలుపుతుంటాడా? ఏయ్, సరే సరే. ఇంకెవరైనా ఉన్నారా? సాఫ్ట్వేర్. ఎవరు? నా చిన్నన్న. మీ చిన్న సాఫ్ట్వేర్. ఏయ్, ఓకే రైట్. మీ చిన్న సాఫ్ట్వేర్ గూగుల్లో? కాదు. విప్రో? నో. ఐ థింక్ మైక్రోసాఫ్ట్. నో. మరి ఎక్కడ? పెద్ద కంపెనీ. ఏ కంపెనీ? మున్సిపాలిటీ. మున్సిపాలిటీ ఎక్కడ ఏం చేస్తారు? రోడ్లు సాఫ్ చేస్తారు. రోడ్లు సాఫ్ చేస్తే సాఫ్ట్వేర్ చోటు. ఏయ్, సరే సరే ఓకే. మీ ఇంట్లో 11 మెంబర్స్ అన్నావు కదా. ఎస్. 11 మెంబర్స్లో అందరికి పెళ్ళయిందా? ఒక్కడిది కాలేదు. నీదా? నాకు 2 సార్లు అయింది. నీకు 2 సార్లు పెళ్ళయిందా? ఏయ్, సరే సరే ఓకే రైట్. నీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది పిల్లలు? 2.5. ఓ, నీకు పిల్లల వయసు కదా అడిగింది. నీకు మొత్తం కిడ్స్ ఎంతమంది అని? 2.5. అదేంటి? 2 ఉంటారు. ఓకే. ఇంకోళ్ళు రెడీగా ఉన్నారు. 2 ఉంటారు, ఇంకోళ్ళు రెడీగా ఉన్నారా? ఏయ్, సరే సరే. సో మీకు మాలా కాదనమాట. నో ఆపరేషన్స్. నో ఆపరేషన్స్. సరే ఓకే చోటు. మీ ఇంట్లో ఎవరికి పెళ్లి కాలేదు? నా చిన్నన్నకి. మీ చిన్నన్నకి పెళ్లి కాలేదు. ఏయ్, చిన్నన్న అంటే? చిన్నన్న. ఓహో, అందరికంటే చిన్నన్న. ఏయ్, ఓకే. ఏం పని చేస్తుంటాడు? ఎయిర్ ఫోర్స్. సెంట్రల్ గవర్నమెంట్. యా. ఎయిర్ ఫోర్స్ అంటే ఏం చేస్తుంటాడు? గాలికి తిరుగుతుంటాడు. గాలికి తిరుగుతుంటాడు, అందుకే పెళ్లి కాలేదా? ఏయ్, సరే సరే. ఎవరైనా ఒక అబ్బాయి రండి. కమ్ బాయ్, ఫాస్ట్గా రండి. చోటు ఏంటంటే ఆస్ట్రాలజీ చెప్పేస్తాడు. సో ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి సో ఈ అబ్బాయి జాతకం ఎలా ఉందో చూద్దాం. హాయ్. ఓకే హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరెంట్ ఏంటి? అగస్త్య. గుడ్ బాయ్. గుడ్ బాయ్. ఓకే రైట్. అగస్త్య జాతకం ఎలా ఉందో చూద్దామా? అతను నాకై చూడట్లేడు. సిగ్గుపడుతుండవు. నో, సిగ్గుపడట్లేదు. ఎలా ఉంది జాతకం?
బాగుంది. బాగుందా? ఏయ్, ఓకే, బాబు పెద్దయ్యకి ఏమవుతాడు? చాలా గొప్పవాడు అవుతాడు. చాలా గొప్పవాడు అవుతాడు. కలెక్టర్ అవుతాడా? కాడు. డాక్టర్ అవుతాడా? కాడు. హాయ్, ఎవరు తను? నా ఫ్రెండు. అయ్యో, ఏమైంది? సిగ్గుపడుతుంది. అయ్యో, భయపడుతుంది. కాదు, సిగ్గుపడుతుంది. నో నో నో, నువ్వు ఎలాగో చూస్తున్నావు చూడు, తను భయపడుతుంది. నా నాకు తెలుసు తను. ఎలా తెలుసు? నా స్కూలే. నీ స్కూలేనా? ఏయ్, సో మరి ఎందుకు అటు తిరుగుతుంది? నా ఇద్దరికి మాటలు లేవు. అదిగో హాయ్ చెప్పింది చూసావా? హాయ్ చెప్పింది. స్కూల్లో గొడవ అయింది. ఎందుకు గొడవైంది మీ ఇద్దరికి? టాయ్స్ దగ్గర. టాయ్స్ దగ్గర. నా టాయ్స్ లాక్కుంది. ఇక్కడ రా. దగ్గరికి రా ఒకసారి. ఇక్కడ రా. అదిగో చూసావా? ఎందుకు మాట్లాడతలేదు నీతోటి? మాట్లాడితే టాయ్స్ అడుగుతాని. మాట్లాడుతూ తను టాయ్స్ అడుగుతాను, మాట్లాడట్లేదా? ఏయ్, సరే సరే, కొద్దిసేపట్లో కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది. మనం తినొచ్చా? అంటే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత తినొచ్చు. పెడతారా? పెడతారు. ఇక్కడేనా? ఎక్కడ కాదు, అక్కడ ఫుడ్ స్టాల్ దగ్గర పెడతారు. ఓకే. సరే చోటు, బాబు అగస్త్య పెద్దయ్యకి ఏమవుతాడో చెప్పలేదు నువ్వు ఇంతకి. చాలా గొప్పవాడు అవుతాడు. గొప్పవాడు అంటే ఏమవుతాడు? డాక్టర్ అవుతాడా? కాడు. ఇంజనీర్? నో. మరి బాబు పెద్దయ్యకి ఏమవుతాడు? వాళ్ళ ఆవిడకు హస్బెండ్ అవుతాడు. వాళ్ళ ఆవిడకి హస్బెండ్ అవుతాడా? సో మరి డాక్టరు? ఆఫ్టర్ మ్యారేజ్. ఓహో, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత డాక్టర్ కానీ కలెక్టర్ కానీ అవుతాడా? హాయ్. ఎవరి అబ్బాయి? హాయ్. ఎవరు తను? అర్థం కావట్లే. అర్థం కావట్లేదు. ఎవరు తను? కోతలో. ఓహో, అంటే నాదే వచ్చే. మీ బ్యాచేనా? సరే, ఇప్పుడు కాసేపట్లో కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం మనం సాంగ్స్ పాడదాం. అందరు క్లాస్ కొడితే వాడదాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. మన హీరో దొరికిందరే. నీకు అర్థమైందా? నన్ను ఎక్కడ తక్కున్నారు సార్? నాకు అర్థం కాలేదు. వాళ్ళు తాడవని కొట్టట్లే. మరి ఎలా కొడుతున్నారు? పెళ్లి తొందర కొడుతున్నారు. వెళ్ళి పొమ్మని కొడుతున్నారా? 2 రకాల చక్కట్లు ఉంటాయి. 2 రకాల చప్పట్లు ఉంటాయా? ఆహా, ఒకటి ఎలాంటిది? తాడవని. ఇంకోటి వద్దుర దాదో అని. వద్దురా బాబు. సరే, ఇప్పుడు మనం పాడదామా? ఓకే. రెడీ? రెడీ. ఓకే. నన్ను దోచుకుందువటే. టియం టియం టియం. ఏంటది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. గురూజీ, ఏంటా ఓల్డ్ సాంగ్స్? ఏముంది నీ దగ్గర దోసుకోవడానికి? కొత్తవి వాడు, కొత్త పాటలు పాడాలా? సరే, రైట్. ఇంకేం కావాలి? ఆకలి అవుతుంది, ఇంటికి పోవాలి. ఆకలి అవుతుందా? సరే. నమ్మవి మోగాని పక్కింట్లో బిర్యానీ నేలపై వాలింది కుక్కొచ్చి నాకింది. అన్నింటికి పంచలేస్తున్నావు. హిందీ సాంగ్స్. రెడీ? రెడీ. కోనా ప్యార్ హై, కోనా ప్యార్ హై, నిగానా దోర్ హై, దిల్ దివానా. దిక్కులేని దానా. నువ్వెందుకు పంచలేస్తున్నావు? మంచి సాంగ్ వాడు. మంచి సాంగ్ అంటే బాహుబలిలో నుంచి పాడాలా? రైట్. రెడీయా? రెడీ. ఓకే. రావట్లేదా? రావట్లేదంటే గుర్తు తెచ్చుకుంటున్నాను. ఓకే. పచ్చ బొట్టేసిన కాకి రెట్టేసిన. ఏంటి? మంచిది వాడు. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. నువ్వేగా ఎత్తుకుంది. నేనే ఎత్తుకున్నానా? సో అన్నిటికి పంచలేస్తున్నావు. సరే చోటు, నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా? ఎస్. ఇంగ్లీష్లో అమ్మని ఏమంటారు? నన్ను. మరి నాన్నని ఏమంటారు? డమ్మి. ఎందుకలా? నన్నే చెప్పినట్టుంటాడు కాబట్టి. నో, డాడీ అనాలి. డాడీ. మమ్మీ అంటే గోస్ట్. మరేమనాలి? మదర్ అనాలి, లేకపోతే మామ్ అనాలి. నా. ఎస్, మామ్. ఇప్పుడు చెప్పు, చిన్నమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు? మినీ నా. మినీ మామా. మరి పెద్దమ్మని? మ్యాక్సిమం. మ్యాక్సిమం. అలా కాదు చోటు, ఇంగ్లీష్ చాలా సింపుల్గా ఉంటుంది, నేర్చుకుంటావా? ఓకే. ఇప్పుడు మనిషిని మెన్ అంటారు. ఓకే.
చేపని ఫిష్ అంటారు. ఓకే, ఫిష్ పట్టే వాళ్ళని ఫిషర్మెన్ అంటారు. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? గడియారాన్ని ఇంగ్లీష్లో వాచ్ అంటారు. యా, గడియారాన్ని ఇంగ్లీష్లో వాచ్ అంటారు. వాచ్ పెట్టుకొని తిరిగితే వాచ్మెన్ అంటారు. వాచ్ పెట్టుకుని తిరిగితే వాచ్మెన్ అంటారా? ఏ, ఇంకా కుర్చీని ఇంగ్లీష్లో చైర్ అంటారు. ఎస్, కూర్చుని ఇంగ్లీష్లో చైర్ అంటారు. చైర్లో కూర్చుంటే చైర్మెన్ అంటారు. అంటే వీళ్ళందరూ చైర్మెన్సే. వాళ్ళందరూ చైర్మన్సేనా? ఏ, సరే, ఇప్పుడు ఫైనల్లీ నేను మిమిక్రీ చేస్తా. నేను కూడా చేస్తా. ఇంతవరకు కేక్ పెట్టలేదు. కేక్ పెట్టలేదా? ఆహా, నో, కేక్ పెడతారు. ఈ గ్యాప్లో కేక్ అరేంజ్మెంట్ చేయండి. నేను తినాలి. ఆఫ్టర్ కేక్ కటింగ్ తర్వాత తిందాం. ఓకే, రెడీ. ఇప్పుడు నేను మిమిక్రీ చేస్తా. నేను కూడా చేస్తా. నేను డాగ్ లెక్క ఇమిటేట్ చేస్తా. నువ్వేం చేస్తావు? నేను కూడా ఢిల్లీలో డాగు లెక్క చేస్తా. ఢిల్లీలో డాగ్స్ ఎలా అరుస్తాయి? హిందీలో. డాగ్స్ హిందీలో కూడా అరుస్తాయా? ఏ, అరువు చూద్దాం. నా రోజు చూద్దాం. ఇక్కడి డాగ్స్ ఎలా అరుస్తాయి అంటే ఎలా ఉంది? నీలాగే ఉంది. నాలా ఉందా? ఏ, సరే సరే. ఇప్పుడు ఢిల్లీలో డాగ్స్ ఎలా అరుస్తాయి చెప్పు. సౌండ్ ఏది చోటు? ఢిల్లీలో అరెస్ట్ ఇక్కడ ఎందుకు ఇస్తుంది? ఢిల్లీలో అరిస్తే ఇక్కడ కనిపిస్తుంది అంటున్నావా? ఏ, సరే సరే, ఓకే అండి. చోటు ఇలాగే ఫన్నీ ఆన్సర్స్ ఇస్తుంటాడు. చోటుకి అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇచ్చేయాలి. బాయ్ బాయ్. బాయ్. ఇంతకీ అర్థమైందా? ఏంటి? తెలిసిందా? ఏంటి? మిస్ వరల్డ్ ఎవరు అనేది? మిస్ వరల్డ్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు. కొద్ది రోజులలో తెలుస్తుంది. నాకు ఎవరంతగా నచ్చలేదు. అదేంటి? కొద్దిమంది బాగున్నారు. నువ్వు మిస్ వరల్డ్ది కూడా చూస్తున్నావా? నన్ను కూడా రమ్మన్నారు. ఎందులో? మెన్స్ విభాగంలో. మెన్స్ విభాగంలో నిన్ను కూడా రమ్మన్నారా? ఏ, సో రైట్, మెన్లో అయితే నిన్నే ఆల్ ఇండియా మెన్లా చేస్తాం. ఓకేనా? ఓకే. రైట్, ఓకే. మన ఆల్ ఇండియా మెన్ చోటుకి అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇచ్చేయాలి. ఆల్ ఇండియా అందగడ్డి. ఓకే, బాయ్ బాయ్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అమేజింగ్. ఒక్కసారి